దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం కదండి. మనం అనుకుంటా బూడిదకి ప్రతిగా పూదండ. దేవుడు నిన్ను అట్లాంటి బ్లెస్సింగ్, స్పిరిచువల్, ఆరోగ్య, ఆర్థిక, దుఃఖపడుతున్నావమ్మా, ఉల్లాస వస్త్రం. దుఃఖములో ఉన్న నిన్ను దుఃఖితుడిగా ఉన్న నీకు ఉల్లాస వస్త్రం ధరింపజేసే నెల ఇక రాబోతుంది. నువ్వేం బాధపడదు. ఒకవేళ నువ్వు ఏ బాధలో ఉన్నా పూదండ ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నీ దుఃఖమునికి బదులు సంతోషం. ఈరోజు వాగ్దానం నమ్ము. ఆయన వచ్చింది అందుకంటే మన జీవితాలకు ఇచ్చేది అది. ఇక్కడ ఎవరు మిస్ అవ్వద్దు. వాక్యంలో చదవండి, ప్రార్థనలు ఉండండి. 50 రోజులు వచ్చిన 7 వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రే చేయండి. మహామహుడు అనే పాట వింటూ ఆయన్ని స్తుతించండి, ఆరాధించండి. ఈరోజు దుఃఖమునకు బదులు ఏమంటున్నాడు? ఉల్లాస, సంతోషం, ఉల్లాసం నీకు కలుగజేస్తుంది. నీ దుఃఖముకి బదులు ఉల్లాసాన్ని, సంతోషాన్ని నీకు కలుగజేసేదా. ధైర్యంగా ఉండి వాక్యం బట్టి ప్రార్థన చేసుకో. ఆయన అది నీకు ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా ప్రార్థనలు గడపండి. ప్రార్థన చేసుకుందాం.